హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెస్కా కల్లెంపూడి. మాకైతే ఇక్కడ రోజు వర్షం పడుతుందండి. వర్షం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పడుతుంది. వాతావరణం చూస్తే చాలా చల్లగా ఉంది. ఈవినింగ్ వేడివేడిగా ఏదైనా చేసుకొని తింటే బాగుండు అనిపించింది. అందుకని చెప్పేసి 2 గ్లాసులు బియ్యం, 1 గ్లాసు మినపప్పు నానబెట్టేసాను 4 గంటలు. నానబెట్టేసిన తర్వాత ఈవినింగ్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. కడిగేసిన తర్వాత మిక్సీ పట్టేశానండి మెత్తగా. 1/2 కేజీ బెల్లం తీసుకొని చక్కగా తురిమేశాను. పొయ్యి మీద పెట్టానండి, త్వరగా కరిగించుకోవచ్చు అని చెప్పేసి కొంచెం పాకంలా రానిచ్చాను. కొంచెం పాకంలా రానిచ్చి ఈ రుబ్బి పక్కన పెట్టుకున్నాను కదండి మెత్తని పిండి, అందులో ఈ పాకం వేసేసాను. వేసేసి బాగా కలిపాను. చిటికెడు సాల్ట్ వేసానండి, చిన్న సాల్ట్ టేస్ట్ కోసం. 2 కూడా బాగా కలిపేశాను. కలిపేసిన తర్వాత పొయ్యి మీద ఆల్రెడీ వేడి నూనె మరుగుతుంది కదండి, బాగా మరగనిచ్చి చిన్న చిన్నవి పొంగడాల్లా వేస్తానండి. చాలా మెత్తగా ఉన్నాయి, మిక్సీలో గట్టిగా వస్తాయి అనుకుంటారు కానీ మేమైతే టేస్టింగ్ సాల్ట్ కూడా వేయలేదు. చాలా మెత్తగా దూదుల్లా వచ్చాయండి. చాలా చాలా బాగున్నాయి. ఇంట్లో తినడానికే కదని చెప్పేసి నేను అలా సింపుల్గా వేసేసాను. షేప్లెస్గానే ఉన్నాయి. చూసారా ఎంత బాగున్నాయంటే టేస్ట్ చాలా చాలా బాగున్నాయి. ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చే టైంకి ఇలా చక్కగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. ఇదే కనుక మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే పాత వీడియోస్ కూడా ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే చిన్న సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోకండి, లైక్ కూడా చేయండి. చూసారా అన్నీ అయిపోయాయండి ఆల్మోస్ట్. ఎంతో టేస్టీగా ఉండే చిన్న చిన్న పొంగడాలు రెడీ అయిపోయాయి. పొంగడాలు అంటే కరెక్ట్గా షేప్లో వేయలేదు, కానీ తింటే మాత్రం చాలా చాలా బాగున్నాయి. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ.